ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు కాబట్టి మకర రాశి మకర లగ్నం కిందికి వర్తిస్తుంది. మకర రాశి మకర రాశికి మీకు 14th నుంచి కూడా 14 అంటే ఈ పక్ష స్టార్టింగ్ నుంచి కూడాను మీ అష్టమాధిపతి అయినటువంటి రవి, అలాగే మీకు షష్టాధిపతి అష్టమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ మీకు 5వ ఇంట్లో ఉన్నారు. తద్మూలకంగా సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తండ్రి సమానులైనటువంటి తండ్రికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మీకు కూడాను అప్పులు బాధ్యతలు ఎక్కువైపోయి కొంచెం మానసిక ఒత్తిడి పెరిగే సమస్యలు ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు. మకర రాశి మకర లగ్నం వారు జీవిత భాగస్వామి సపోర్ట్ అంతంత మాత్రంగా ఉంటుంది, మాతృ సహకారం పూర్తిగా ఉంటుంది, ఉద్యోగ స్థానంలో మీకు ఆమె ఇచ్చే సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయని స్టార్ట్ చేస్తారు. కానీ అంత ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశం అయితే పెద్దగా కనిపించట్లేదు. ప్రేమతో ఉంటే ఉండొచ్చు, కానీ సలహాలు మాత్రం పాటిస్తే ఇప్పుడున్న జనరేషన్కి ఆ జనరేషన్కి మధ్యలో గ్యాప్ చాలా ఉంది కాబట్టి అలాంటివి ఏవి మీకు పనికొచ్చే అవకాశాలు కనిపించట్లేదు. కాకపోతే జీవిత భాగస్వామి మాట వినడం మాత్రం వాళ్ళు ఈ జనరేషన్కి మీతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకుంటే మాత్రం కొంచెం పైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే హెల్త్ విషయంలో, పిల్లల హెల్త్ విషయంలో, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా ఈ విషయాలలో కూడా చాలా జాగ్రత్త పాటించాలి. ఈ యొక్క ధనుడు రాశి ధనుడు లగ్నం మకర రాశి మకర లగ్నం వారు మీకు ఈ యొక్క 3వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. చక్కగా మీ జీవిత భాగస్వామి ద్వారా కూడా మీకు సలహాలు కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఏదో ఒక రూపంగా మంచి ఆదరణ లభిస్తుంది. పొలాలు కొనేవారికి, పర్చేజ్ చేసేవారికి చాలా మంచిది. రియల్ ఎస్టేట్లలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అలాగే పొలాలు కొనండి, పంట పొలాలు కొనండి, వాటిల్లో మీకు వచ్చే అవకాశం లాభం చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి కనిపించకపోయినా ఉత్తర మీకు పొలాల వాల్యూ పెరుగుతుంది. అది ఆ సంస్కృతి, ఆ భారతీయ స్వచ్ఛమైన సంస్కృతి మళ్ళీ మీకు పైకి లేస్తుంది. ఈ యొక్క టెంపరీ ఉద్యోగాలు, ఊర్లో పొలాలు అమ్మేసుకొని పండించకుండా ఆ బూటు షర్ట్ కోసం మీరు ఆలోచించి దానికోసం ఆ వేషధారణగా అట్రాక్ట్ అయ్యి వచ్చారంటే మీ దగ్గర ఇక్కడ ఇచ్చే సిటీలలో ఇచ్చే శాలరీస్ ఆ బూటుకు ఆ షర్ట్ ప్యాంటుకు కూడా సరిపోవు. ఫ్యామిలీ మాట దేవుడు ఎరుగు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెంకటైన మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారైనా, మాస్టర్ సిబివి గారైనా, అలాగే రామానుజాచార్యులైన వీళ్ళంతా కూడాను ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళే. వాళ్ళు చెప్పేది ఒకటే, పరమతం భయావహం. భగవద్గీతలో కూడా ఉంది పాయింట్. పరమతం అంటే కులానికి మతానికి సంబంధించింది కాదు, పని. నువ్వు ఏదైతే భయభర్తు చేస్తున్నావో ఆ పని వదిలేసి వేరే పనికి అట్రాక్ట్ అయ్యావో ఎదుటి వారిని చూసి అక్కడ కొత్తగా ఓనమాలు దిద్దాల్సి వస్తుంది. తద్మూలకంగా మీ జీవితం అగసాట్ల పాలవుతుంది. మీ ఆయుష్లో మీరు సాధించాలనుకున్నవి సాధించలేక అసంతృప్తిగా మీ యొక్క సోలు ఎరిపోయే అవకాశం ఉంది. కాబట్టి పరమయాతాన్ని వదిలివేయండి. ఒక తండ్రి, ఒక గురువు వ్యవసాయంలో, ఒక కమ్మరి వాడికి తండ్రి గురువు. అలాగే మనకు బ్రాహ్మణులు ఏం చేస్తారు, తండ్రే గురువు. ఉపనయనం చేసేటప్పుడు తండ్రి గాయత్రి మంత్రాన్ని చెవులో చెప్తారు. తండ్రే గురువు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం. మన హైందవ గురువులని మనం ఆదర్శంగా తీసుకున్నాం. వాళ్ళు చేసేది ఉపనయనాన్ని, మంత్రాన్ని, ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రబోధిస్తారు. ఉపనయనం అంటే వాళ్ళకు పెళ్ళి కంటే, వివాహానికంటే కూడా చాలా గొప్ప ఫంక్షన్ అది, డివోషనల్ ఫంక్షన్ అది. ఆ ఫంక్షన్ అంత గ్రాండ్గా ఎందుకు చేస్తారు? తండ్రే
మా గురువుగా మారి మంత్రోచ్చారణ ఇవ్వాలి. తండ్రి ముహూర్తము పిల్లాడి ముహూర్తం రెండు కలిసినప్పుడే ఈ ఫంక్షన్ చేస్తారు. కాబట్టి పరమతం భయావహ, ఉన్న మతాన్నిలోనే తండ్రి గురువుగానే. మార్వాడీస్ని చూడండి, తాతల్ని తండ్రుల్ని ఫోటోలు పెట్టుకొని పైన దేవుడిని పెట్టుకుంటారు. తరతరాలను వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటూ, తరతరాలను వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటూ 10th క్లాస్ చదివి తర్వాత వాళ్ళు సొంత దాంట్లలో నుండి డెవలప్ అయ్యి మన దగ్గరికి వచ్చి మనకంటే ఎక్కువ సంపాదించుకొని మనల్ని రూల్ చేసేంత కెపాసిటీకి వెళ్తున్నారు. అక్కడ సూక్ష్మం తెలుసుకొని మనం పరమతాన్ని దూరం పెట్టి మన మతాన్ని, మన తండ్రికి, మన తల్లికి మనం గౌరవం ఇచ్చి మన స్వవృత్తిని మనం డెవలప్ చేసుకుంటే మనకు ప్రోగ్రెస్ అనేది చాలా వస్తుంది. గమనించండి, ఆచరించండి. స్వస్తి.